మండలంలోని దన్నూరు గ్రామంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. హార్వెస్ట్ మినిస్ట్రీస్, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్రెల రాజు యాదవ్ హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 520 మందికి ఉచితంగా ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేకుండా రక్త పరీక్షలు, బీపీ, షుగర్, ఎక్స్రే, ఈసీజీ, కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేసినట్లుగా క్యాంప్ నిర్వాహర్ పాస్టర్ పిడుగుల సునీల్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించిందన్నారు. ఒక 10 నిమిషాలు అదే మాదిరిగా ఈ రోజు క్యాంపు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ల దగ్గరకు ఈరోజు దన్నూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కాదు, సహకరిస్తున్నటువంటి హార్వెస్ట్ మినిస్ట్రీస్ వారికి, అదేవిధంగా ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ద్వారా హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చి, జనరల్ డాక్టర్స్ ఉన్నారు, ఆప్టోమెట్రిస్ట్ ఉన్నారు, డెంటల్ డాక్టర్స్ ఉండి పేషెంట్స్ ఎవరైతే అవసరంలో ఉన్నారో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మొబైల్ వ్యాన్ తీసుకొని వచ్చి ఇక్కడే రక్త పరీక్షలు కానీ ఎక్స్రే కానీ తీస్తూ వైద్య సేవలు అందించడం గాను ఈరోజు ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, తర్వాత లోకల్గా ఉన్నటువంటి చర్చ్ పాస్టర్స్ కూడా మాకు సహకరించిన విధానం బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమంలో మేము హైదరాబాద్ నుంచి మెడికల్ వ్యాన్ తీసుకురావడానికి శ్రీధర్ గారు మమ్మల్ని ప్రోత్సహించి క్యాంపు ఇక్కడ అయితే బాగుంటుంది, చాలామంది పేదవారు ఉన్నారు, వారికి వైద్య సేవలు అందించాలి, కంటి పరీక్షలు చేసి వారికి ఉచిత కంటి అద్దాలు ఇవ్వడం బాగుంటుందని చెప్పడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. చాలామంది పేదవారు ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చులు భరించుకోలేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రాంతంలోకి వచ్చి వారు వైద్య సేవలు పొందుకుంటూ ఉన్నారు. వారికి అవసరమైనటువంటి రక్త పరీక్షలు, అవసరమైన వారికి ఎక్స్రేలు ఇక్కడనే చేసి ఒక 10 నిమిషాల్లో రిపోర్ట్లు ఇవ్వడము ద్వారా వారు డాక్టర్ను మరి సంప్రదిస్తూ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసినారో ఆ మందులన్నీ కూడా ఇక్కడనే ఇదే రోజు ఉచితంగానే మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేలు పొందాలని ఆశపడతా ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా 300 మంది వచ్చినారు. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి వారికి వారు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ సేవలు ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే మానవులకు సేవ చేయడం ద్వారా దేవుడికి సేవ చేసినట్టుగా భావిస్తూ చాలామంది నాయకులు సహకరిస్తూ ఉంటున్నారు. వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా మండల కమిటీ చైర్మన్ వారు వచ్చినారు, మార్కెట్ యార్డ్ చైర్మన్స్, తర్వాత సహకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. సైబర్ నేరాల పట్ల